ఎవరు ఎవరబ్బా? ఏంటి మరదలా, ఏంటి విశేషం? అయ్యో బావా, చూసేసావా? ఇక్కడ ఏముంది? అద్దం. నువ్వు అట్నుంచి వస్తే నాకు కనిపించదా? అయ్యో. సరే గాని ఎందుకొచ్చావు? నిశ్చితార్థంలో చిన్న మార్పు జరిగింది బావా. మార్పా? అవును బావా, ఇందాక కావ్యక్క నేను ఒక ఒప్పందానికి వచ్చాం. ఏంటది? దానికి నువ్వంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదంట, అందుకని అది తప్పుకుని నన్ను చేసుకోమంది. నేను రెడీ బావా, రా ఉంగరాలు మార్చేసుకుందాం. నిన్ను అప్పుడే బావగా నాట పట్టిస్తున్నావా? నువ్వు వెళ్ళు అమ్మి, కావ్యం రెడీ చేయి, వెళ్ళు. బాబు మీరు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయాను అంకుల్. ఇందాకే పార్థు బాబు వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు బాబు. పార్థు రాలేదా? లేదు బాబు, ఢిల్లీలో ఉన్నాడు, ఫ్లైట్ మిస్ అయిందంట, అందుకే రాలేదు. తను ఫ్లైటే కాదు అంకుల్, జీవితంలో అన్నీ మిస్ చేసుకుంటాడు, భార్యతో సహా. నేను వద్దంటున్నా వినకుండా ఈ ఖర్చు అంతా మీరే భరిస్తున్నారు. ఆ పెద్దావిడ అప్పుడే ఓ మాట అనేసింది బాబు. ఏమంది? ఏదో దెప్పు పడుతుందిలే బాబు. నాకైతే దెప్పు పడులా అనిపించలేదు. నా కూతురు అదృష్టం చూసి నమ్మలేకపోతోంది అనిపించింది. పెద్దల్లుళ్ళిద్దరూ దేవుళ్ళు. ఉన్న దాంట్లోనే వాళ్ళకేదో మర్యాదలు చేస్తున్నా ఎప్పుడు అది చేయలేదు ఇది చేయలేదు అనేవారు కాదు బాబు. నా బిడ్డల్ని బంగారంలా చూసుకుంటున్నారు. పార్థుగాడి నిజ స్వరూపం తెలిస్తే ఈయనేమైపోతారా? బాబు ఇవాళ నువ్వు వాళ్ళలాగే అత్త మామల్ని కన్న తల్లిదండ్రులా చూసుకుంటున్నావు. నేను మీ అత్త ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో. నా బిడ్డ వరుదిని మా ఇంటి విల్వేల్పులా ఎంత మంచి పని చేసిందో ఇప్పుడు అర్థమైంది బాబు. ఆ ఇలవేల్పులాగే మీ ఇంట్లో ఉండిపోవడానికి వరుదిని కూడా తిరిగొస్తుందండి. సార్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అయినా మీరు సూపర్ సార్. బంగారం లాంటి కావ్యం సెలెక్ట్ చేసుకుని మీరు చాలా మంచి పని చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మన బాస్ కూడా అంతే సార్. ప్లాటినం లాంటి వరుదిని మేడం సెలెక్ట్ చేసుకుని అద్భుతమైన అదృష్టాన్ని దక్కించుకున్నారు సార్. అవును, ఆ రోజు నుంచి మీరు మాట్లాడుకోవడం లేదా సార్? మాట్లాడుకోవటం లేదా? ఎవరెవరు? మాట్లాడుకోవడం లేదా అనలేదండి, మాట్లాడుకోవడం కుదరలేదా అన్నాడు. మొన్న ఆఫీసులో కలిసినప్పటి నుంచి పార్థుతో ఇప్పటి వరకు ఈ విషయం మాట్లాడడమే కుదరలేదు కదండి. ఓ అలాగా. మేం పెళ్లి పిలుపులకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు మీరేనని పార్థుబాబుతో చెప్పాను బాబు. అదేంటండి రాజుగారు, ఈయనకి అసలు విషయం. సరే, ఆ విషయం నేను చెప్తాను గానీ నేను కొంచెం అర్థమైంది బాబు. మిమ్మల్ని ఏకాంతంగా వదిలేయాలి అంతే కదా. నేనేంటి వీళ్ళని కూడా తీసుకెళ్తాను. పదండి పదండి. మీరు భలేవారు సార్. అప్పుడే అల్లుడిని వెనకేసుకొచ్చేస్తున్నారే. పదవయ్యా. పదండి పదండి పదండి.